Hi, welcome to the continuation topic on land reforms in Andhra Pradesh. సో లాస్ట్ టూ వీడియోస్లో మనం ఫేజ్ వన్లో రిఫార్మ్స్ యొక్క జెనసిస్ మళ్ళీ అందులో ఉన్న కొన్ని యాక్ట్స్ గురించి చూసాము. సో ఇందులో ఫేజ్ టూ రిఫార్మ్స్ యొక్క జెనసిస్ చూద్దాము. అలానే నెక్స్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, సో ఫేజ్ టూ అనేది పోస్ట్ 1970s స్టార్ట్ అయింది. అసలు సో వై ఫేజ్ టూ వచ్చిందనేది ఇక్కడ చూస్తాం నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, రీజన్స్ ఫర్ దిస్ న్యూ రిఫార్మ్స్ ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ చెప్పుకోవచ్చు 1970లో ఫేజ్ టూ రావడానికి వెనకాల. అవి ఏమిటంటే ఎకనామిక్ కాసెస్ ఆర్ గ్రీన్ రెవల్యూషన్ కాసెస్, సెకండ్ది వచ్చి పొలిటికల్ కాసెస్, అండ్ మూడోది వచ్చి పెసెంటరీ మూవ్మెంట్స్ ఇంటెన్సిఫికేషన్. సో రైతాంగ ఉద్యమాలు ఉద్రిక్తం అవడం అనమాట మూడోది వచ్చి. ఫేజ్ వన్లో కూడా సిమిలర్ రీజన్సే ఉన్నాయి, కాకపోతే ఫస్ట్ పాయింట్ అక్కడ వచ్చి ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ ఫ్యాక్టర్ లైక్ ఫ్యూడల్ సిస్టమ్ అంతా ఉన్నాయి. అవి అబాలిష్ చేయడం వలన మనకి అది పోయి కొత్త ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ఎకనామిక్ కాసెస్ అనేది. బట్ వేరేస్ పొలిటికల్ రీజన్స్ అండ్ పెజెంటరీ రీజన్స్ అనేది అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఓకే, నౌ గోయింగ్ టు ఫస్ట్ ఫ్యాక్టర్ ఎకనామిక్ కాసెస్ ఆర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది. సో వీళ్ళకి తెలిసే ఉంటుంది, ఇండియా యూస్ టు ఇంపోర్ట్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో చాలా వరకు డిపెండెన్సీ ఎక్కువ అయిపోయింది ఆ టైంలో 1960sలో ఫర్ ఇంపోర్టింగ్ ద ఫుడ్. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ఫుడ్ ఫౌండేషన్ కమిటీ రికమెండేషన్స్ టూ ప్రోగ్రామ్స్ హ్యావ్ స్టార్టెడ్ ఎట్ ద నేషనల్ లెవెల్, IIDP, IAAP అని. దీన్ని ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ 1960-61లో, మళ్ళీ IAAP ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అనే 2 ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చి 1966లో high yield program to improve the yield of the crops have started. As a result, agriculture production has increased. So imports తగ్గించుకునే దానికి ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది గవర్నమెంట్. దానికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఆల్సో ఇస్ ఇంక్రీస్డ్. సో ఇండియా వాజ్ ఏబుల్ టు బీ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఇట్స్ ఫుడ్ గ్రెయిన్స్. ఓకే, ఇంకా ఈ పాయింట్ చేయండి. మనం డెఫినేషన్లో ఫస్ట్ వీడియో డెఫినేషన్లో చూసినాం ల్యాండ్ రిఫార్మ్స్ కింద. One of the goal of land reform is to increase agriculture production. Hence, with this, land reform necessity has come down. So, ఎప్పుడైతే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందో ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క యూస్ లేదు అని స్టేజ్కి వచ్చింది 1960s ఎండింగ్లో ఉండే టైంకి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే నెక్స్ట్ పాయింట్స్లో చెప్తుంది. సో ఈ హై ఈల్డ్ వెరైటింగ్ ప్రోగ్రామ్ని గ్రీన్ రెవల్యూషన్ కూడా అంటారు. దిస్ గ్రీన్ రెవల్యూషన్ హ్యాస్ బిన్ లిమిటెడ్ టు వెరీ ఫ్యూ రీజన్స్ అండ్ ఫ్యూ క్రాప్స్ ఓన్లీ. ఓకే, as a result agriculture has become capitalist farming with this. So దీనికి దీనికి ఎక్సెసివ్ మెకనైజేషన్ కానీ హై క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉండాలి, ఇరిగేషన్ కానీ అన్నీ ఉండాలి. As a result only big landlords or capitalists can invest, and as a result income inequalities arose. So small farmers వీళ్ళెవరు వాళ్ళ రేంజ్లో లేదు గ్రీన్ రెవల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే. థర్డ్ పాయింట్ వచ్చి మోడర్న్ టెక్నాలజికల్ మెథడ్స్ వర్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండర్ దిస్ గ్రీన్ రెవల్యూషన్. హెన్స్ మోర్ క్యాపిటల్ ఇస్ నీడెడ్ అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టెనెంట్స్ హూ ఆర్ ఎకనామికలీ డిప్రైవ్డ్. వీళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోవడం వల్ల టెనెంట్స్కి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇంకా బాగా పెరిగిపోయాయి ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చే టైంకి. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ దెర్ ఇస్ మోర్ ప్రొడక్షన్ అండ్ ఆల్సో మోర్ ప్రొడక్టివిటీ అండ్ యాజ్ ఎ రిజల్ట్ మోర్ ఇన్కమ్ ఈజ్ అవైలబుల్. అందుకని ల్యాండ్లార్డ్స్ దెమ్సెల్వ్స్ హూ వేర్ ఫార్ అవే ఫ్రమ్ ద ఫార్మ్స్ హ్యావ్ బికమ్ ఫార్మర్స్ నౌ అండ్ ఎక్స్పెల్డ్ ద టెనెంట్స్ హూ వెంట్ ఆన్ టు బికమ్ అగ్రికల్చర్ లేబరర్స్. సో అప్పటిదాకా అబ్సెంటీ ల్యాండ్లార్డిజం అనేది ఉంది. బట్ ఎప్పుడైతే మంచి ఇన్కమ్ కనిపించిందో లైక్ ఇన్ ద రీజన్స్ ఆఫ్ పంజాబ్ ఆర్ హర్యానా, ఈవెన్ ఆంధ్రాలో కూడా గోదావరి కృష్ణా రీజన్స్లో, సో ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఫార్మ్స్ దగ్గరికి వచ్చి వాళ్ళే సొంతంగా కల్టివేషన్ చేసుకోవడము, అన్నెసరీ కాస్ట్ అన్నిటిని కట్ డౌన్ చేసుకోవడము, ప్రాఫిట్స్ పెంచుకోవడం జరుగుతూ ఉంది. ఆ ప్రాఫిట్స్ మ్యాక్సిమైజేషన్ దాంట్లో టెనెంట్స్ అందరినీ తరిమేయడము జరిగింది. దోస్ టెనెంట్స్ హ్యావ్ ఓన్లీ బికమ్ అగ్రికల్చర్ లేబరర్స్ అన్నమాట. సో వాళ్ళ పొజిషన్ ఇంకొంచెం వర్స్ అయింది, ఇక్కడ అధ్వానంగా అయింది.
Next point వచ్చి even small and marginal farmers were not able to sustain the competition and gave their lands to the big landlords on lease and became agricultural laborers. ఈ phenomenon ఇప్పుడు కూడా even today also we can notice this in many villages. So ఏ farmer అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతాడో with enough capital or with enough technology, తన చుట్టూరు ఉన్న స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అందరూ వాళ్ళ చిన్న చిన్న భూముల్ని కూడా పెద్ద ఫార్మర్కి ఈ కౌలుగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. అండ్ ది స్మాల్ ఫార్మర్స్ దే బికమ్ అగ్రికల్చర్ లేబరర్స్ ఇన్ ద బిగ్ ల్యాండ్ లార్డ్ ఫార్మర్. నెక్స్ట్ వచ్చి 6th పాయింట్. సో ఇవంతా ఉండగా ఇన్కమ్ డిస్టెన్స్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఆర్ ఇన్కమ్ డిస్టెన్స్ వైడెన్ బిట్వీన్ ద బిగ్ ల్యాండ్ లార్డ్స్ అండ్ టెనెంట్స్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అగ్రికల్చర్ లేబరర్స్. వీళ్ళందరూ ఒకవైపు, ఈ బిగ్ ల్యాండ్ లార్డ్స్ ఒకవైపు అనమాట. So inequalities has increased a lot. Obviously standard of living also has came down. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అగ్రికల్చర్ లేబరర్స్ ఆర్ వేజ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళది. సో ఫుడ్ ప్రైజెస్ అనేది ఇట్ హ్యాస్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్, ఇన్ఫ్లేషన్ ఆల్సో కీప్ ఆన్ ఇంక్రీజింగ్, బట్ ద రియల్ వేజెస్ ఆఫ్ దిస్ అగ్రికల్చర్ లేబర్స్ హ్యావ్ నాట్ ఇంక్రీస్డ్. యాజ్ ఎ రిజల్ట్ దే వర్ డిమాండింగ్ మోర్ వేజెస్ ఇన్ దిస్ పీరియడ్. ఓకే, అదొకటే కాదు, tenancy agreements lo kuda when rent is increasing, as a result expulsion of tenants from the lands have increased, and it resulted only in the dissatisfaction among the tenants. So tenants lo kuda dissatisfaction అనేది ఎక్కువ ఉండటం జరిగింది ఈ గ్రీన్ రెవల్యూషన్ కాన్సిక్వెన్సెస్ లో. సో మనకి పాజిటివ్ కన్నా నెగిటివ్ గానే ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇక్కడ. అండ్ ఫైనలీ ఒక్క పాయింట్లో చెప్పాలంటే ఫేజ్ 2 ఎందుకు వచ్చిందో ఈ 8th పాయింట్ paraphrase చేస్తుంది మొత్తము. For re-establishing peace among various communities or groups in the rural areas, reducing the income inequalities, and freshly deciding on land holding ceiling limits and redistributing the excess limits to the poor. సో వీటన్నిటి కోసం ఫేజ్ 2 మళ్ళీ అవసరమైంది. ఆల్రెడీ సీలింగ్ లిమిట్స్ 10 years బ్యాక్ యాక్ట్లో మెన్షన్ చేసింది, బట్ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ అది గ్రీన్ రెవల్యూషన్ రాకముందు enact చేసిన legislation, but as a result of green revolution the ground picture has changed, more inequalities have risen, there is uneasiness between various communities in the rural areas. వీటన్నిటి కారణంగా కొత్త సీలింగ్ లిమిట్ లేదంటే కొత్త యాక్ట్స్, కొత్త లెజిస్లేషన్ రావాలని డిసైడ్ అయింది గవర్నమెంట్ కానీ అంతా. సో ఆ సర్ప్లస్ ల్యాండ్ని మళ్ళీ పూర్కి రీడిస్ట్రిబ్యూట్ చేయాలని government has planned. So the economic causes కింద నెక్స్ట్ పొలిటికల్ కాసెస్ వచ్చేసరికి దిస్ హ్యాస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ అని చెప్పచ్చు ఈ యొక్క ఫేజ్ 2 ఇంప్లిమెంటేషన్లో. సో అదే చూస్తున్నాం. ఫస్ట్ పాయింట్, based on 1948 J.C. Kumarappa's committee recommendations, only intermediary abolitions were taken place and the land to the tiller slogan or mission was sidelined. సో ఇది మనం ఫస్ట్ వీడియోలో జైపూర్లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ సభలో చూసాము. ఇతని అధ్యక్షతన వాళ్ళు కమిటీ రికమెండేషన్ ఇచ్చారు, కానీ అందులో అన్నీ ఇంప్లిమెంట్ కాలేదన్నమాట. దున్నేవాడికే భూమి అనే నినాదం ఉండేది అప్పట్లో, అది కంప్లీట్గా సైడ్ ట్రాక్ అవ్వడము, కేవలం ఇంటర్మీడియరీస్ అబాలిషన్ ఒకటే జరగటం జరిగింది. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చి although revolutionary acts were brought in 1952 and 1957 to counter the communists, too many exemptions have only weakened them. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎలానో చూస్తున్నాము అనాలిసిస్లో, అది ఎగ్జంప్షన్స్ ఎక్కువ ఉండేసరికి అది ఏమాత్రము బెనిఫిట్ కాలేదు యాక్చువల్ టార్గెటెడ్ గ్రూప్కి. థర్డ్ పాయింట్ వచ్చి there were internal splits in Congress party and non-Congress government in states have formed. సో ఇదే కొత్త డైనమిక్ అని చెప్పచ్చు. 1960s ఎండింగ్కి వచ్చేసరికల్లా మెనీ స్టేట్స్లో నాన్ కాంగ్రెస్ పార్టీస్ రావడము, వాళ్ళు మళ్ళీ ల్యాండ్ రిఫార్మ్స్ని కొత్తగా రీబర్త్ లాంటిది చేయడం జరిగింది. ఇంకా మెయిన్ పాయింట్ వచ్చి నేషనల్ లెవెల్లో ఇందిరాగాంధీ వెంట్ టు టర్న్ పూర్ పీపుల్ టువర్డ్ హర్ సైడ్ త్రూ వేరియస్ సోషల్ మెజర్స్ లైక్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ప్రివీ పర్స్ క్లోజర్, గరీబీ హటావో ప్రోగ్రామ్. వీటన్నిటితో తను పూర్ పీపుల్ని తన వైపు తిప్పుకోవడం జరిగింది, సోషలిస్ట్ పాత్ మీద వెళ్ళడం జరిగింది. సో దిస్ ల్యాండ్ రిఫార్మ్స్ ఆల్సో ఈజ్ వన్ అమాంగ్ దోస్ మెజర్స్ టు హెల్ప్ ఆర్ బెనిఫిట్ ద పూర్ పీపుల్. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ పాయింట్ వచ్చి విత్ కమింగ్ ఆఫ్ నాన్ కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్స్ ల్యాండ్ రిఫార్మ్స్ హావ్ బికమ్ మెయిన్ స్ట్రీమ్ వన్స్ అగైన్. సో అది ఇందాక సెకండ్ పాయింట్లోనే చెప్పాను, థర్డ్ పాయింట్లోనే చెప్పాను.
నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ 2 points. డ్యూరింగ్ ద 1972 చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్, land reforms were recognized as the national issues and guidelines were framed towards legislation. సో ఈ కాన్ఫరెన్స్ మెయిన్ దిక్సూచి అని చెప్పచ్చు. ఈ కాన్ఫరెన్స్లోనే వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకోవాలి, ఇంకో ల్యాండ్ రిఫార్మ్స్ని మెయిన్ స్ట్రీమ్ చేయాలని డిసైడ్ అయినారు. సో దానికి కాన్సిక్వెన్స్గా 1972లో డ్యూరింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అసెంబ్లీ ఆర్ మీటింగ్, ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ దట్ ద స్టేట్ షుడ్ ఎంకరేజ్ న్యూ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ and distribution of land to the beneficiaries, and for the same direction have been issued to the provincial congress committees and the workers లేదా కార్యదర్శులు ఎక్సెట్రా. సో దానికి 5th పాయింట్లో ఏదైతే సిఎంస్ కాన్ఫరెన్స్లో డెసిషన్ తీసుకున్నారో ఆల్ ద స్టేట్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను కాంగ్రెస్ వాళ్ళు నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ అసెంబ్లీలో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్ ఆధారంగా వేరియస్ యాక్ట్స్ స్టేట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఆ గైడ్లైన్స్ ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ హ్యావ్ డ్రాఫ్టెడ్ ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ యాక్ట్ 1973. సో ఇది మనం 1961లో చూసిన యాక్ట్ని రీప్లేస్ చేస్తూ ఈ యాక్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి ప్రెసెంట్ మూమెంట్ ఇంటెన్సిఫికేషన్. సో ఎకనామిక్ రీజన్స్ చూసాము, పొలిటికల్ రీజన్స్ చూసాం. పొలిటికల్ అనేది లైక్ ఇమీడియట్ స్పార్క్ అని చెప్పచ్చు ఈ యొక్క ఫేజ్ 2 రిఫార్మ్స్కి. బట్ ప్రొలాంగ్ ఆల్మోస్ట్ 10 years పై నుంచి ప్రెసెంట్ మూమెంట్స్ అక్కడక్కడ జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఏం చెప్పుకోవచ్చు అంటే 1969లో మార్క్సిస్ట్ పార్టీ స్ప్లిట్ అయింది, కమ్యూనిస్ట్ పార్టీ స్ప్లిట్ అయ్యాయి. 1969లో మార్క్సిస్ట్ పార్టీ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ ద ల్యాండ్ మూమెంట్ ఫర్ గవర్నమెంట్ బ్యారన్ ల్యాండ్స్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ దట్ వర్ ఆక్యుపైడ్ బై ద ల్యాండ్ లార్డ్స్. సో అక్రమంగా ఎవరైతే భూస్వాములు ఆక్యుపై చేశారో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటిని, ఈ ల్యాండ్స్ అన్నిటిని టేక్ ఓవర్ చేసి అది పూర్ పీపుల్కి ఇవ్వాలని మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు మూమెంట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి దేర్ వాజ్ ఎ స్ట్రగుల్ ఫర్ ప్రొవైడింగ్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఆన్ దోస్ గవర్నమెంట్ ల్యాండ్స్ టు అగ్రికల్చర్ లేబరర్స్ హూ హ్యావ్ బిన్ కల్టివేటింగ్ ఫర్ ఎ లాంగర్ టైమ్. దానికోసం అన్నట్టుగా పికెటింగ్ లాంటివి చేయడం కూడా జరిగింది గవర్నమెంట్ ఆఫీసెస్ ముందు. ఇది ఫస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అయింది, అండ్ దెన్ లేటర్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ స్టేట్, దట్ ఇస్ తెలంగాణ అండ్ ఆంధ్ర రీజన్ కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చి పిజన్ మూమెంట్స్లో కమ్యూనిస్ట్ పార్టీసే కాకుండా వాళ్ళు సోషలిస్ట్ పార్టీస్తో కూడా కలిసి యూనిఫైడ్ స్ట్రగుల్గా పోరాడుతూ ఉన్నారు రైతుల కోసం. అండ్ ఫైనల్ 1972లో బోత్ ద కమ్యూనిస్ట్ పార్టీస్, farmer groups, agriculture labor groups have started pressurizing the Congress to implement their election promises, legislate new land reforms acts. సో ఆల్రెడీ ఆ టైంలో ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో వాళ్ళు ప్రామిస్లు ఇచ్చినారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని వీళ్ళు యూనిఫైడ్ ప్రామిస్ చేయమని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వచ్చి 1967లో జరిగిన ఇన్సిడెంట్, that is the Naxalbari incident in West Bengal, has spread up to the Godavari regions in Andhra and Telangana. It has helped in enlightening the tribals, and they went on to take on armed struggle against non-tribal landlords, forest officials, exploitations. So ఎప్పుడైతే నక్సల్బరీ ఇన్సిడెంట్ జరిగిందో ట్రైబల్స్ అందరికీ లేదంటే గిరిజన రైతులందరికీ చైతన్యం కలిగింది ఉద్యమం ఆ ఇన్సిడెంట్ వల్ల. వాళ్ళు సాయుధ పోరాటం ద్వారా నాన్ ట్రైబల్ భూస్వాములందరినీ తరిమేయడము, వాళ్ళ మీద వైలెంట్ మీన్స్ పోవడము, అలానే ఫారెస్ట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద తిరుగుబాటు చేయడం, ఇలాంటివి జరుగుతుంది. అండ్ ఫైనలీ ఫేజ్ 2 రిఫార్మ్స్ కంక్లూషన్ చూడాలంటే, ఫేజ్ 2 రిఫార్మ్స్ వేర్ రిజల్ట్ ఆఫ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. అది చూసాము, గ్రీన్ రెవల్యూషన్ ఎకనామిక్ కాసెస్ అని దాని కింద వచ్చింది. నెక్స్ట్ చేంజెస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్స్, ఇది పొలిటికల్ ఫ్యాక్టర్స్ కింద వచ్చింది. అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్స్ లేదా ప్రెజెంటర్ మూమెంట్స్ అని చెప్పచ్చు. అండ్ టు ఓవర్కమ్ ఆల్ దిస్, న్యూ లాస్ ఆర్ అమెండ్మెంట్స్ టు ద ఎగ్జిస్టింగ్ లాస్ వర్ ప్రపోజ్డ్. ఓకే, సో అది ఫేజ్ 2 రిఫార్మ్స్ యొక్క జెనసిస్. ఈ వీడియో ఇంతటితోనే. నెక్స్ట్ వీడియోలో మనము కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో చూద్దాము. Okay, thank you.